మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యనారాయణ, తిరుపతి నుంచి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్, మీరు చూస్తున్నారు స్వామి టెక్ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్, అనగా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ నేరుగా మీ మొబైల్కి వచ్చి చేరడం ద్వారా మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. ఫ్రెండ్స్, మాతో కొలాబరేట్ అయిన ఛానల్స్ వరుసగా గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ ఎస్కే అమీర్ బాషా గారు, వీరు చేసేటువంటి వీడియోస్ టెక్నాలజీ వీడియోస్. అలాగే ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ జ్ఞానేశ్వర్ గారు, వీరు చేసేటువంటి వీడియోస్ టెక్నాలజీ వీడియోస్. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాటి టాపిక్ ఏంటి అంటే కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు డివైస్ కేర్లో సరికొత్త నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది సామ్సంగ్ యూజర్స్ కోసం. సో డివైస్ కేర్ అంటే బ్యాటరీ అండ్ డివైస్ కేర్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. సో నేనైతే ఆండ్రాయిడ్ వర్షన్ 11 యూస్ చేస్తున్నాను, కానీ ఆండ్రాయిడ్ వర్షన్ 12 నుంచి 13 వరకు ఏ అప్డేట్స్ వచ్చాయో, నాకు ఏ అప్డేట్స్ ఉన్నాయి, దాని స్థానంలో ఏ అప్డేట్స్ వచ్చాయో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను దానికోసం సెట్టింగ్స్ తీసుకుంటాను. సెట్టింగ్స్ ఓకే. ఇప్పుడు నేను బ్యాటరీ అండ్ డివైస్ కేర్ తీసుకుంటాను. Home screen. Location. Accounts and backup. Digital. Battery. App. Battery and device care. Storage. Memory. Device protection. 25 of 35. ఓకే. ఇప్పుడు నేను ట్యాప్ చేసి ముందు కామన్ అప్డేట్స్ ఏంటి చెప్తాను. దాంతోపాటు 11లో ఉన్న అప్డేట్ ఏంటి, దానికి బదులుగా 12 అండ్ 13 ఈ వర్షన్స్కి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటో కూడా దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసి దానిలోకి వెళ్దాం. ఎస్, ఇప్పుడు మనం ముందుకు స్వైప్ చేద్దాం. సెర్చ్, దీంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నిటిని కూడా మనం సెర్చ్ చేసి ఎత్తుక్కోవచ్చు. అది గతంలో కూడా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం మెరుగైందని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ కెరీర్ రిపోర్ట్ అంటే ఏంటంటే మనం ఏ రోజు ఎంతెంత యూజ్ చేసాం మొబైల్ అనేది తెలియజేస్తుంది. సో ఒకప్పట్లో ఇది పెద్దగా యూజ్ అయ్యేది కాదు, ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది. యూజ్ చేసుకోండి. మోర్ ఆప్షన్స్లో గతంలో ఉన్నవే ఉన్నాయి. 13కి ఏమీ రాలేదు, అలాగే 11కి కూడా ఏమీ రాలేదు. గతంలో ఉన్నవే ఉన్నాయి. సరే, గతంలో ఉన్న ఒకసారి రివైండ్ చేసుకుందాం. దానికోసం మనం ట్యాప్ చేద్దాం. మనం ముందుకు స్వైప్ చేద్దాం. ఈ ఆటోమేషన్ అంటే దీని మీద ట్యాప్ చేస్తే మనం ఆన్లైన్లోకి తీసుకెళ్తుంది. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ బూస్టర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. కాకపోతే ఏంటంటే ఆండ్రాయిడ్ వర్షన్ 12, 13 అండ్ అప్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే కనుక స్టోరేజ్ బూస్టర్లో మన సెట్టింగ్స్లోనే స్టోరేజ్ బూస్టర్ యాప్ కూడా ఇన్స్టాల్ అయ్యి వచ్చేస్తుంది. సో ఆండ్రాయిడ్ వర్షన్ 11 వరకు ఏంటంటే స్టోరేజ్ బూస్టర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రత్యేకంగా. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ అంటే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే మనకు ఒక ఏపీకే ఫైల్ అనేది చూపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ నౌ బటన్ మీద ట్యాప్ చేయగానే గెలాక్సీ స్టోర్ నుంచి అది ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, దీని మీద ట్యాప్ చేసి మనకి డివైస్ కేర్లో ఏదైనా బగ్స్ ఉంటే మనం కాంటాక్ట్ చేయొచ్చు. అది సామ్సంగ్ మెంబర్స్. అంతకుముందు అయితే క్రోమ్లోకి తీసుకెళ్ళి దానిలో వాళ్ళ వెబ్సైట్ ఏదో ఉంటుంది, దానిలోకి తీసుకెళ్ళేది. కానీ ఇప్పుడు సామ్సంగ్ మెంబర్స్ అనేటువంటి ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది బై డిఫాల్ట్గా అందరికీ వస్తుంది ఆ యాప్ అనేది. సో ఆ యాప్లోకి వెళ్ళి మీరు దానికి అటాచ్ ఫైల్ అంటే అటాచ్ మీద ట్యాప్ చేసి మనం ఏదైనా స్క్రీన్ షాట్ రెడీగా తీసి పెట్టుకొని ఉండాలి. ఆ స్క్రీన్ షాట్ని కనుక అక్కడ సెలెక్ట్ చేసి మనం సెండ్ చేస్తే కనుక ఆ ప్రాబ్లమ్ను వాళ్ళు సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది.
డివైస్ కేర్ గురించి తెలుసుకోవాలంటే ఈ సెట్టింగ్స్ ఒకప్పట్లో ఉండేది కాదు, ఒకవేళ ఉన్నా సరిగ్గా కనబడేది కాదు. కానీ ఇక్కడ అబౌట్ డివైస్ కేర్ అనే ఆప్షన్ మనకి కనపడడం అనేది జరిగింది. యాప్ స్క్రీన్లో ఒకవేళ యాడ్ అవ్వకపోతే దీన్ని మీద ట్యాప్ చేసి మనం యాప్ స్క్రీన్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. ఇక మనం మిగతా సెట్టింగ్స్ కొంచెం చూద్దాం. ఇది ఆప్టిమైజ్ 100 అంటుంది. ఇక్కడ దీని స్థానంలో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 12 అప్ టు 13లో గ్రేట్ అనేటువంటి ఆప్షన్ రావడం జరిగింది. ఒకవేళ 100 కాకుండా 99/89 అని వచ్చి పక్కన కనుక ఆప్టిమైజ్ కనుక ఉన్నట్లయితే గుడ్ అనేటువంటి ఆప్షన్ వచ్చి కింద ఆప్టిమైజ్ నౌ అనే బటన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఒకవేళ గ్రేట్ అని వచ్చిందంటే కనుక మీకు ఆప్టిమైజ్ నౌ అనే బటన్ కూడా కనబడదు. ఓకే, గుర్తుంచుకోవాల్సిన అంశం. నెక్స్ట్ బ్యాటరీ. ఇప్పుడు మనం బ్యాటరీ సెట్టింగ్స్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇప్పుడు మనం స్వైప్ చేద్దాం. 7 hours 57 minutes left అని మాత్రమే చెప్తుంది. కానీ ఆండ్రాయిడ్ వర్షన్ 12 అండ్ 13లో 7 hours 57 minutes లెఫ్ట్, 79% అవైలబుల్ అని చెప్తుంది. ఒకవేళ మనం ఇక్కడ పర్సెంటేజ్ కనుక కనుక్కోవాలనుకుంటే ఆండ్రాయిడ్ వర్షన్ 11లో ఉండే వాళ్ళు కనుక ఇలా స్వైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు 13కి అవసరం లేదు, 12, 13కి అదే చెప్పడం జరుగుతుంది పర్సెంటేజ్ కూడా. ఓకే, ఇప్పుడు నేను స్వైప్ చేస్తున్నాను. 74% available. మనం ఇక్కడ స్వైప్ చేసి తెలుసుకోవాల్సిందే. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 12, 13 వాళ్ళు మాత్రం ఇక్కడ 7 hours 57 minutes left అని ఏదైతే అంటుందో ఆ పక్కనే పర్సెంటేజ్ రావడం అనేది జరుగుతుంది. 74. Page 1 of 2 usage since last full charge. A full charge will last about 10 hours 45 minutes. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10 వరకు లేదు. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ 11కి చేర్చడం జరిగింది, 12కి ఇంకా దాన్ని మెరుగుపరచడం అనేది జరిగింది. అంటే మనం ఏ యాప్కి ఎంతెంత యూజ్ చేసుకున్నామో ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో టీటీఎస్ ఇంత యూజ్ చేసుకుంది అని మనం తెలుసుకోవచ్చు. దానికోసం నేను ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాటరీ యూసేజ్ అని పక్కన వచ్చి అన్ని వస్తాయి చూడండి. లాస్ట్ ఫుల్ ఛార్జ్ అయినప్పటి నుంచి ఏదేది యూజ్ చేశారు. అంటే ఫుల్ ఛార్జ్ అయినప్పటి నుంచి 7 రోజుల వరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే మనకి 7 రోజులకైనా నాకు ఇన్ఫర్మేషన్ కావాల్సింది, 1 డేకే కావాలనుకుంటే కనుక ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఒకప్పట్లో ఇది ఉండేది కాదు, ఇది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆండ్రాయిడ్ వర్షన్ 10కి కావచ్చు, 11కి కావచ్చు, 12కి కావచ్చు, 13కి కావచ్చు, ఇది మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద మనం ట్యాప్ చేస్తే గనక ఎన్ని రోజులకి దీనికి మీకు బ్యాటరీ యూసేజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆప్షన్ కనపడుతుంది చూడండి. మల్టీపేజ్ వ్యూ, దీని మీద ట్యాప్ చేయొద్దు. April 7th టుడే. Screen on time 1 hour 47 minutes. ఓకే. Screen on time button. Battery usage is measured while your phone is charging. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. Last 7 days graph. లాస్ట్ 7 days గ్రాఫ్. April 7th graph. April 7th అంటే ఒక్క రోజుది మాత్రమే కావాలనా? Last 7 days graph. 7 రోజులది కావాలనా? April 7th graph. అంటే ఈ రోజుది మాత్రమే కావాలనా? Google Play services active 1 minute background. ఓకే, ఆటోమేటిక్ గా 9.1% 1 of 21 in list 21 items. ఆటోమేటిక్ గా ఇది ఈ రోజుకి సంబంధించి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏ యాప్స్ యూజ్ చేశారో వచ్చేస్తుంది. కానీ నేను ఒకవేళ April 7th graph out of list. నేను కేవలం ఈ రోజుది మాత్రమే కావాలి, last 7 days graph. ఇది నాకు వద్దు అనుకుంటే గనక April 7th graph. దీని మీద ట్యాప్ చేసి మనం సెటప్ చేసుకోవచ్చు. అప్పుడు ఇదే కాదు, ఎప్పుడు చూసినప్పటికీ ఆ రోజుది మాత్రం అంటే ఆయా రోజుది మాత్రమే మనకి రావడం జరుగుతుంది. Last 7 days graph. ఇది కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక వారం మొత్తం మనం బ్యాటరీ ఎంత యూజ్ చేసామో దీనిలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. ఈ సెట్టింగ్ మాత్రం ఇంతటితో ముగిసింది. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను.
Google Play Store. Back. Button. Out of list. ఇలా ఆ తర్వాత మనం యాప్స్ అన్నీ వస్తాయి. ఏ యాప్స్ యూస్ చేశారో ఇలా వస్తుంది. April 7th. Graph. Google Play Store. Active. 14 minutes. Background. 47 minutes. 3.0%. 2 of 21. అలా ప్రతి యాప్కి పర్సంటేజ్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. Back. Button. ఎస్. Battery. నెక్స్ట్ Power saving mode. 2 of 6. In list. 6 items. ఈ పవర్ సేవింగ్ మోడ్ గురించి మీకు గతంలో చెప్పాను. ఇంకా కూడా మెరుగ్గా కూడా జరిగింది. సో పవర్ సేవింగ్ మోడ్ మీద ట్యాప్ చేయగానే మనకి అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది. బట్ ఆండ్రాయిడ్ వర్షన్ 11 వరకు ఉండే వాళ్ళకి మాత్రం అది రాదు. ఇప్పుడు ఒకవేళ చేర్చారేమో చూద్దాం. ట్యాప్ చేద్దాం. Power saving mode. Power saving mode. Power saving mode. Not ticked. Off. Switch. దీన్ని టిక్ పెట్టుకుంటే ఆన్ అవుతుంది. నేనే ఇప్పుడు టిక్ పెట్టట్లేదు. Power saving battery life. 9 hours 22 minutes. Background network usage. Syncing. And location checking will be limited. You can also set additional limits to save more power. Power saving options. Choose additional limits to save battery when power saving mode is on. 1 of 5. In list. 5 items. ఎప్పుడైతే మనం పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకుంటావో అప్పుడు మాత్రం మీకు ఆప్షన్ కనపడతాయి అనేది. ముందుగా 10th వర్షన్ వరకు ఉండేది కాదు. ఇప్పుడు 11th వర్షన్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దెన్ నెక్స్ట్ Limit CPU speed to 70%. Tick. On. Switch. 3 of 5. 70% కంటే గనక యూజ్ అయితే గనక అది లోగా యూజ్ అయ్యేటట్టు నేను పెట్టుకున్నాను. ఇది ఒకప్పట్లో ఉండేది కాదు. ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఆండ్రాయిడ్ వర్షన్ 11కి 12, 13 అంతటికి కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీని కనుక టిక్ పెట్టుకున్నట్లయితే కనుక ఒకవేళ నా టిక్లో ఉంటే కనుక దీన్ని టిక్ పెట్టుకోండి. ఒకవేళ బై డిఫాల్ట్ మీకు టిక్లో వస్తే కనుక అలాగే ఉంచండి. ఎందుకంటే కనుక మనం 70% మించి యూజ్ చేసుకుంటూ వస్తే కనుక అది ఇంకా తక్కువగా యూజ్ అయ్యేటట్టు ఈ సెట్టింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ Decrease brightness by 10%. Tick. On. Switch. 4 of 5. ఎప్పుడైతే మనం దీని కనుక టిక్ పెట్టుకుంటామో ఉన్నటువంటి బ్రైట్నెస్ మీద 10% అనేది, అంటే బ్యాటరీ ఒకవేళ ఎక్కువ అయ్యేటట్టయితే కనుక 10%ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. కనుక దీన్ని టిక్ పెట్టండి. ఒకవేళ మనం ఎక్కువ బ్యాటరీ యూజ్ అయ్యేటట్టయితే కనుక అది 70% మించి యూజ్ అయితే కాపాడుతూ వస్తుంది. ఇది బ్రైట్నెస్ పరంగా ఒకవేళ బ్యాటరీ లాగాల్సి వస్తే కనుక దీని బ్రైట్నెస్ను కూడా సేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ బ్రైట్నెస్గా రాకుండా కొంచెం సేవ్ చేస్తూ బ్యాటరీని కొంచెం ఒత్తిడి కలిగించకుండా ఇది యూసేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ Limit apps and home screen. For maximum power saving, allow only selected apps. Limit all background activity. Turn off edge panels. And change to a dark theme. Not ticked. Off. Switch. 5 of 5. ఇది నేనేం పెద్దగా యూజ్ చేయట్లేదు కనుక ఒకవేళ ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక దీన్ని టిక్ పెట్టుకున్నట్లయితే మనం ఎడ్జ్ ప్యానల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎడ్జ్ ప్యానల్స్ దేనికంటే కనుక మనం ఒకవేళ యాప్ని హోమ్ స్క్రీన్లో ఎక్కువగా అయినట్లయితే హైడ్ చేసేయడానికి దానికి అనేది ఈ ఎడ్జ్ ప్యానల్స్ అనేది యూజ్ అవుతాయి. కనుక దీన్ని ఇలా మనం ఆన్ చేసి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఆఫ్ చేశాను. నాకు అంత అవసరం లేదు కాబట్టి నేను ఎక్కువ మొబైల్ యూజ్ చేయను కాబట్టి. అలాగే ఇది ఒకవేళ ఎడ్జ్ ప్యానల్స్ని కానివ్వండి అన్నిటినీ కూడా ఒకవేళ మనం పెట్టుకున్నట్లయితే మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎడ్జ్ ప్యానల్స్ని షార్ట్కట్లు అన్నిట్లో పెట్టుకున్నట్లయితే కనుక ఇది వాటన్నిటిని కూడా ఈ సెట్టింగ్ అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. Limit apps and home screen. For maximum power saving, allow only selected apps. Limit all background activity. Turn off edge panels. And change to a dark theme. Not ticked. Off. Switch. 5 of 5. ఓకే, డార్క్ థీమ్లో పెట్టుకున్నప్పుడు కానీ ఎడ్జ్ ప్యానల్స్ పెట్టుకున్నప్పుడు కానీ మనం హోమ్ స్క్రీన్లో యాప్స్ లిమిటెడ్గా పెట్టుకున్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు మనం బ్యాటరీ మీద ఒత్తిడి పడకుండా చేసేయడానికి ఇది ఈ సెట్టింగ్ అనేది యూజ్ అవుతుంది. దాంతోపాటు ఎడ్జ్ ప్యానల్స్ని కూడా కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎడ్జ్ ప్యానల్స్ మీకు పైన కనబడడం అనేది జరుగుతుంది. ఆ ఎడ్జ్ ప్యానల్స్ని కనుక మనం ఆన్ చేసుకున్నట్లయితే. కానీ దీంట్లో ఆన్ చేయడానికి లేదు. ఎడ్జ్ ప్యానల్స్ ఆన్ చేయడానికి మరొక సెట్టింగ్ ఉంది. ఇన్ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దాని నెక్స్ట్ సో ఇది బ్యాటరీ యొక్క వివరాలు. ఇక మనం స్వైప్ చేసుకుంటూ వెళ్దాం. Power saving mode. Navigate up. ఓకే, Power. Navigate up. Battery. బ్యాటరీలో ఉన్నాం ఇంకా మనం. Not ticked. Power saving mode. Switch. Background usage limits. 3 of 6. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యూసేజ్ లిమిట్స్ అనేది ఒకప్పట్లో ఉండేది కాదు. ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ 11 నుంచి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 12, 13కి కూడా ఇదే సెట్టింగ్ వర్తిస్తుంది. అదేంటో ఒకసారి మనం చూద్దాం. Background usage limits. Limit battery usage for apps that you don't use often. ఇది
స్లీపు, డీప్ స్లీపు అనేది పెద్దగా కనబడేది కాదు. స్లీప్ ఆన్ ఆఫ్ అని ఉండేది. కానీ ఇప్పుడు డిఫరెంట్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఏమున్నాయో దేంట్లో ఏమున్నాయో చూసుకుందాం. Put unused apps to sleep. On. Switch. పుట్ అన్యూస్డ్ టు యాప్ టు స్లీప్ ఆన్లో ఉంది. ఇది ఆన్లో పెట్టుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటంటే కనుక ఏ యాప్ అయితే మనకి బ్యాటరీ ఎక్కువగా యూజ్ అవుతుందో దాన్ని కొద్ది రోజులు స్లీప్లో పెట్టాలి. ఈ స్లీప్లో పెట్టాలంటే కనుక ఇది ఆన్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆన్లో ఉంది కదా, స్లీప్లో ఎలా పెట్టాలో, ఏ యాప్ని పెట్టాలో చూద్దాం. Sleeping apps. 0. స్లీపింగ్ యాప్స్ అనేవి 0. Deep sleeping apps. 0. డీప్ స్లీపింగ్ యాప్స్ కూడా 0. అంటే స్లీపింగ్ ఒకటి, డీప్ స్లీపింగ్ ఒకటి. స్లీపింగ్ అంటే ఏంటంటే కనుక ఇది అప్డేట్స్ కొంచెం నిదానంగా వస్తాయి, బ్యాటరీ యూసేజ్ అనేది తగ్గుతుంది. కాకపోతే మనం ఎక్కువ రోజులు పెట్టాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇది కొద్ది రోజులు పెట్టి మళ్ళీ రిమూవ్ చేసిన వెంటనే ఎక్కడికి వస్తాయంటే మన కేటగిరీలోకి Never sleeping apps. 1. నెవర్ స్లీపింగ్ యాప్స్లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్లీప్ అవ్వాల్సిన అవసరం లేదు, దీని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి మనం స్లీప్లో నుంచి కానీ డీప్ స్లీప్లో నుంచి కానీ రిమూవ్ చేసిన వెంటనే ఈ నెవర్ స్లీపింగ్ యాప్లోకి వస్తుంది. ఆ నెవర్ స్లీపింగ్ యాప్లోకి ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. Never sleeping apps. Never sleeping apps. నెవర్ స్లీపింగ్ యాప్స్. Add apps. Button. యాడ్ యాప్స్. More options. Button. మోర్ ఆప్షన్. Capital N. Google. గూగుల్ అనేది స్లీప్ అవ్వాల్సిన అవసరం లేదు, దాని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి మేము స్లీప్ నుంచి రిమూవ్ చేసాం కాబట్టి నెవర్ స్లీపింగ్ అవసరం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ Background usage limits. సో మిగతావన్నీ కూడా సేమ్ సెట్టింగ్సే, సేమే ఉన్నాయి. కాకపోతే వీటిలో మాత్రమే మార్పు చేయడం జరిగింది. మనం వచ్చే వీడియోలో మనం స్లీపింగ్ యాప్స్ని ఎలా యాడ్ చేయాలి, అలాగే డీప్ స్లీపింగ్ యాప్స్లోకి యాప్స్ని ఎలా యాడ్ చేయాలి, యాడ్ చేసినటువంటి యాప్స్ని మనం ఎలా రిమూవ్ చేయాలో వచ్చే వీడియోలో మనం చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.